అండి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం మీకు తెలియకపోతే మీకు ఒకసారి చూపిస్తాను, అవి ఒకసారి చూడండి, ఓకేనా. ఇవి కూడా ఇక్కడే మన ద్వారకా తిరుమల శివాలయం దగ్గర పెట్టారు. ఓకే, సో ఇవి ద్వారకా జ్యోతిర్లింగ స్తోత్రములు. అది చూసారా, శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం, శ్రీ విఘ్నేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ కేదారనాథ జ్యోతిర్లింగం. అది ఎక్కడుందండి? సోమనాథ జునాగఢ్లో ఉంది, గుజరాత్లో. నెక్స్ట్ శ్రీ విఘ్నేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా, మహారాష్ట్రలో ఉంది. శ్రీ కేదారనాథ జ్యోతిర్లింగం కేదారనాథ్లో ఉత్తరాఖండ్ దగ్గర ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఇంకా శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ త్రియంబేశ్వర జ్యోతిర్లింగం ఇది నాసిక్, మహారాష్ట్రలో ఉంటుంది. శ్రీ విఘ్నేశ్వర జ్యోతిర్లింగం ఇది ఎక్కడంటే కాశీలో ఉంటుంది. అలాగే శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లోనే శ్రీశైలంలో ఉంటుంది. నెక్స్ట్ మహంకాళి జ్యోతిర్లింగం. మహంకాళి జ్యోతిర్లింగం మీకు ఇది శ్రీ మహంకాళి జ్యోతిర్లింగం ఉజ్జాయిని. నన్ను చూపించి, నన్ను అటు కొంచెం వెనక్కి ఉజ్జాయిని, మధ్యప్రదేశ్. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అది అమరేశ్వరం, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే శ్రీ వైద్యనాథం జ్యోతిర్లింగం చితాభూమి, బీహార్, పర్లి అంటారు. పర్లి అనేసి కూడా అంటారు, అది బీహార్లో ఉంటుంది, బీహార్, మహారాష్ట్ర. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం పూనా, మహారాష్ట్రలో ఉంటుంది. అలాగే శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వరంలో ఉంటుంది. రామేశ్వరం అంటే ఎక్కడ? మనకి తమిళనాడులో. ఇవి టోటల్గా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాలు. జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉంటాయంటే ఇవి ఈ ఏరియాలో ఉంటాయి. టోటల్గా మనకు ఉండే జ్యోతిర్లింగాలు ఏంటంటే 12 జ్యోతిర్లింగాల్లో 1, 2, 3, 4, 5, 6, 7 అలాగే ఇది 8. ఇది గుజరాత్లో ఉంటుంది. 9, 10, 11, 12 అని టోటల్గా 12 జ్యోతిర్లింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాలు మీరు ఎప్పుడైతే కంప్లీట్గా మీ జన్మ ధన్యమై మీరు స్వర్గస్థులు అవుతారని చెప్పేసి హిందూ సాంప్రదాయంలో, హిందూ విధానంలో చాలా పెద్ద నమ్మకం, గట్టి నమ్మకం. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. స్టాప్ చేయొద్దు, అది పాజ్లో పెట్టావా? వెరీ గుడ్.